హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్విన్ బ్రదర్స్. ఇవాళ నాకెందుకో క్యారెట్ హల్వా తినాలనిపించిందండి. ఇంకా లేట్ చేయడం ఎందుకని చెప్పి క్యారెట్ హల్వాని స్టార్ట్ చేస్తాను. మీలో ఎంతమందికి క్యారెట్ హల్వా అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ క్యారెట్ హల్వా కోసం నేనైతే ఒక పావు కేజీ క్యారెట్లు తీసుకున్నానండి. అందులోని 1/2 లీటర్ వరకు మిల్క్ యాడ్ చేశానండి. ఇప్పుడైతే మనం యాడ్ చేసిన మిల్క్ అంతా దగ్గరికి అయిపోవాలి. అదంతా క్యారెట్ మొత్తం అబ్జర్వ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అయ్యేంత వరకు మన స్టవ్ సిమ్లో మాత్రమే పెట్టుకోవాలండి. అలా అయితేనే క్యారెట్ హల్వా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా దగ్గర పడడానికి నాకైతే ఒక 15 మినిట్స్ పట్టిందండి. ఇప్పుడు ఇలా దగ్గర పడినాక నేనైతే 1.5 కప్ షుగర్ యాడ్ చేసుకున్నానండి. మీరు షుగర్కి బదులు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ షుగర్ మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు స్టవ్ సిమ్లోనే పెట్టుకొని తిప్పుకుంటూ ఉండాలండి. ఇప్పుడు ఈ మిశ్రమం ముద్దగా అయ్యేంత వరకు ఉండాలి. ఇప్పుడు నేను టేస్ట్ కోసం 1 స్పూన్ కండెన్స్డ్ మిల్క్ కూడా యాడ్ చేశానండి. అండ్ తర్వాత మంచి అరోమా కోసం 3 యాలకులు వేసానండి. నిజంగా చెప్తున్నాను, ఈ యాలకులు యాడ్ చేసినాక స్మెల్ అయితే అదిరిపోయింది. నాకైతే అప్పుడే తినాలనిపించింది. అండ్ నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేయడం కోసమని చిన్న గిన్నె తీసుకొని అందులో 3 స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకున్నానండి. అండ్ అందులో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని అవి ఫ్రై అయినాక ఈ క్యారెట్ హల్వాలో యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఈ నెయ్యి మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుతూ ఉండాలండి. అంతేనండి, మనందరికీ ఇష్టమైన సూపర్ టేస్టీ డిజర్ట్ క్యారెట్ హల్వా రెడీ. చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే చేసుకోవచ్చు. 5 మినిట్స్ అయినాక సర్వింగ్ బౌల్లో తీసుకొని టేస్టీ యమ్మీగా ఉండే క్యారెట్ హల్వాని ఎంజాయ్ చేస్తూ తినేయడమే. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.